ఈ రోజు మనం జరుపుకుంటున్నటువంటి ఈ మార్కాపురం ప్రత్యేక జిల్లాగా ఇచ్చినటువంటి కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మార్కాపురం జిల్లాలో ఉన్నటువంటి ప్రతి గ్రామంలోనూ అలాగే ప్రత్యేకించి మార్కాపురం నియోజకవర్గంలో కందుల నారాయణ రెడ్డి గారి ఆధ్వర్యంలో వీధి వీధి వాడ వాడ జరుపుతున్నటువంటి ఈ సెలబ్రేషన్స్ అన్నింటికీ కారణం ఈ రోజు మనందరం గొప్పగా మనకు మార్కాపురం జిల్లా వచ్చింది అని చెప్పేసి చెప్పుకుంటున్నాము అంటే భవిష్యత్తులో మన బిడ్డల బ్రతుకులు బాగుంటాయని చెప్పేసి బలంగా నమ్ముతున్నామంటే దాని అంతటికీ కారణం కూడా ఈ జిల్లాని ప్రకటించినటువంటి కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలాగే బీజేపీ అధిష్టానం అందరి యొక్క సమిష్టి కృషి ఫలితం ఇది. అయితే అసలు ప్రత్యేకించి ఈ జిల్లా కోసం పోరాడి ఈ జిల్లాని మనకు తీసుకురావడంలో కార్యోన్ముఖులే కార్య సాధకులే ఈ రోజు మనందరితో పాటు ఈ విజయానికి కారకులైనటువంటి శ్రీ కందుల నారాయణ రెడ్డి గారు, కాశీ విశ్వనాథ్ వీళ్ళందరి యొక్క కష్టానికి ఫలితం ఈ రోజు మార్కాపురం జిల్లా. ఈ రోజు వైసీపీ కండవాలు వేసుకుని ఇష్టారీతిగా మాట్లాడుతున్నటువంటి మార్కాపురం వైసీపీ నాయకులు ఆ రోజు ఎక్కడున్నారో తెలుసా? వీళ్ళు నిరాహార దీక్ష శిబిరాల్లో కూర్చొని ఆకలి తప్పులతోటి అల్లాడుతూ జిల్లా వస్తే మా భవిష్యత్తు బాగుండిద్ది, మా జిల్లా ప్రజల వలసలు ఆగుతాయి, మా బిడ్డల చదువులు బాగుంటాయి, వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి ఆకలి పేదలతో అలంపిస్తూ ఉంటే ఇప్పుడు ఈ జిల్లా గురించి నెగిటివ్ గా మాట్లాడుతున్నటువంటి వైసీపీ నాయకులు ఆ రోజు ఎక్కడున్నారో మీకు తెలుసా? వాళ్ళ నాయకుడు తాడేపల్లి ప్యాలెస్ లో పబ్జీ ఆడుకుంటూ కూర్చుంటే ఆ పబ్జీ ఆట ఎప్పుడు క్లియర్ అయితే ఆయన ఎప్పుడు బయటకు వస్తాడో, మాకు ఎప్పుడు అపాయింట్మెంట్ దొరికిద్ది అని చెప్పేసి వెళ్ళి తాడేపల్లి ప్యాలెస్ లో ఎగ్గు పప్పులు తింటా కూర్చున్నారు ఈ నాయకులంతా ఆ రోజు అక్కడ. ఇప్పుడు పేరు పెట్టి వంక పెట్టి కూటమి ప్రభుత్వాన్ని విమర్శిస్తూ మార్కాపురం జిల్లాని తప్పుగా చేశారని చెప్పేసి మాట్లాడుతున్న వైసీపీ నాయకులంతా ఆ రోజు ఎక్కడికి వెళ్లారని చెప్పేసి ఈ రోజు గంటాపదంగా మేము క్వశ్చన్ చేస్తున్నాం. జిల్లాలో అన్ని పార్టీలకు అతీతంగా కుల వర్గాలు మరి వివిధ రకాలైనటువంటి ఉద్యోగ సంఘాలు అందరూ కూడా ఆ రోజు ముక్త కంఠంతో మార్కాపురం జిల్లా కావాల్సిందే, సపరేట్ గా వెనకబడ్డటువంటి పశ్చిమ ప్రకాశాన్ని మార్కాపురం కేంద్రంగా చేసి మాకు జిల్లా ప్రకటించండి అని చెప్పేసి కోరుకుంటూ ఉంటే నానా బాధలు పడుతూ ఉంటే రోడ్డు మీద ధర్నాలు, నిరాహార దీక్షలు, నిరసనలు తెలియజేస్తూ ఉంటే వైసీపీ నాయకులు మాత్రం ముందాగా ఆ రోజు లగ్జరీగా అధికారాన్ని అనుభవిస్తూ ఇళ్లలో ఏసీల్లో పడుతున్నారు. ఈ రోజు మరి అట్లా ఏసీలో నిద్రపోతూ ఎగ్గు పప్పులు కడుపు నింపుకున్న వాళ్ళకి ఈ రోజు మార్కాపురం జిల్లా గురించి కానివ్వండి, జిల్లా సాధన కోసం పోరాడినటువంటి ఈ వేదిక మీద ఉన్నటువంటి శాసనసభ్యులు మరియు సహచర నాయకులందరి గురించి మాట్లాడే అర్హత ఉందా? ఒక్కసారి ఈ వేదిక సాక్షి క్వశ్చన్ చేస్తున్నాను, మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. వైసీపీ వాళ్ళు ఎవరైనా సరే మీకు అసలు అర్హత ఉందా లేదా అని చెప్పేసి మార్కాపురం ప్రజలకు కూడా ఈ వేదిక సాక్షిగా ఒకటే విన్నవించుకుంటున్నాము. ఇది మన మంచి ప్రభుత్వం. పవన్ కళ్యాణ్ గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, బీజేపీ నుంచి పెద్దలు నరేంద్ర మోడీ గారు అందరి సహాయ సహకారాలతో ఈ రోజు రాష్ట్రం బాగుంది. ఎలాంటి భేషజాలకు పోకుండా వైసీపీ ఎన్ని రకాలైనటువంటి కుల కుట్రలను, మత ఉన్మాదాలను రెచ్చగొడుతున్నా వాటిని వేటిని పట్టించుకోకుండా మా ప్రజలకు ఏం కావాలి? నిరుద్యోగులుగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ యువతకు ఉద్యోగాలు కావాలి, మహిళలకు భద్రత కావాలి, అలాగే సరైనటువంటి ధరల్లో సరుకులు దొరకాలి, రోడ్లు రావాలి, నీళ్లు రావాలి, కరెంటు రావాలి, ప్రాజెక్టులు రావాలని ఇలాంటి మొక్కని దీక్షతోటి యజ్ఞంలాగా అభివృద్ధి చేసుకుంటూ వెళ్తున్న కూటమి ప్రభుత్వాన్ని విమర్శలకు మాత్రమే రోడ్ల మీదకి వచ్చి వేదికల మీదకి ఎక్కి సభలు పెట్టి మాట్లాడుతున్నటువంటి వైసీపీ నాయకుల్ని తరిమి కొట్టాల్సినటువంటి బాధ్యత ఈ రోజు మార్కాపురం ప్రజానికం మీద ఉందన్నమాట మాత్రం వాస్తవం. ఖచ్చితంగా మీరు కనుక ఈ బాధ్యత తీసుకోకపోతే 5 ఏళ్ల పాటు ఒక్క అవకాశం అని చెప్పేసి ఒక మూర్ఖుడికి అవకాశం ఇస్తే అమరావతి ఎలా ఆగిపోయిందో, రైల్వే జోన్ ఎలా ఆగిపోయిందో, రాష్ట్రంలో ఉన్నటువంటి రకరకాల ప్రాజెక్టులు పోలవరంతో సహా ఇక్కడ ఉన్నటువంటి వెండుగొండ ప్రాజెక్టుతో సహా అన్ని ప్రాజెక్టులు ఎలా ఆగిపోయాయో మీరు మళ్ళీ ఈ రోజు 3 రంగుల గులుగుగండలు వేసుకుని వైసీపీ ముసుగులో మీ ముందుకు వస్తున్నటువంటి అసమర్థులను